ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశమంతా దేశభక్తితో కూడుకున్న పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది అని, ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న దానికంటే ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, ఇది మంచి పరిణామమని అన్నారు. ఘర్ ఘర్ కా తిరంగా అనే నినాదం ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్లుగా ఆర్భాటం చేస్తున్నారు. దేశభక్తి ఈ దేశ ప్రజల రక్తంలో నరనరాన ఉన్నదని, ఈ రోజు కొత్తగా చెప్పవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఈ నినాదంతో మోడీ ఏదో చేస్తున్నామని, దానితో ప్రజల్లో ముందుకు ఎందుకు వెళ్లారు అనేది ఒక ప్రశ్న అన్నారు. నెహ్రూ త్యాగ ఫలితం 9 సంవత్సరాలు స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లారు. ఆ కుటుంబంలో ప్రధానమంత్రులుగా చేసిన 2 బలిదానాలు అయితే స్వాతంత్రానికి దేశభక్తికి సంబంధం లేదని అంటారా అని అన్నారు. ఈ రోజు గొప్పగా మాట్లాడుతున్న మోడీ ముఖ్యమంత్రి పదవి స్వీకరించక ముందు ఎప్పుడైనా తిరంగ జెండా పట్టుకొని తిరిగారా అని ప్రశ్నించారు. తిరంగ జెండా ఈ రోజు పట్టుకోలేకపోయిన వాళ్ళమంతా దేశభక్తులు కాదని అంటున్నారా? ఈ దేశ ప్రజల్లో అంతర్గతంగా ఉన్న భావనను కించపరచకుండా ఉండాలి. ఈ దేశం కోసం త్యాగాలు చేసేందుకు ఈ దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నట్టు తెలిపారు. మీరు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలు, తర్వాత ఇచ్చిన హామీలు ఈ సందర్భంగా ఏమైనా ప్రస్తావించారని అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో గిరిజన ప్రాంతాల్లో పైలట్ ప్లాంట్ పూర్తి చేశాం. దాని తర్వాతే ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది. ఆ క్రెడిట్ ను మీరు తీసుకుంటున్నారు అని అన్నారు. తీసుకోండి, అసలు దీనికి పునాది వేసింది ఎవరు? రాజీవ్ గాంధీ కదా అని అడిగారు. ఈ రోజు ప్రపంచంలో సిలికాన్ వ్యాలీలో మనం 11% ఉన్నాము అంటే ఇది మోడీ వచ్చిన తర్వాత జరిగిందా అని ప్రశ్నించారు. 15 లక్షలు ఇస్తామన్న దాని మీద ఏమైనా మాట్లాడారా? 2 కోట్ల జాబుల గురించి ఏమైనా ప్రస్తావించారా? ఏం చెప్పలేదు కదా అని అన్నారు. ఈ ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ మనం తయారు చేస్తే ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. చప్పట్లు, దీపాలు వెలిగిస్తే కరోనా పోతుందని చెప్పే ఈ దౌర్భాగ్యపు ప్రధానమంత్రికి పరిపాలించే అర్హత లేదు అని అన్నారు. స్వాతంత్ర్యం మన జన్మ హక్కు అని పోరాటం చేశాం. ఇది ఈ జన్మలో కాదు, ఏ జన్మలో అయినా మన హక్కు అని గుర్తు చేశారు. ప్రపంచంలో నంబర్ 1లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ లో జర్మనీని, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ దేశాలను అధిగమించి చైనా, అమెరికా దేశాలతో సమానంగా ఉంది అంటే చప్పట్లు, దీపాలు, గరిటెలు కొడితే రాలేదు అని అన్నారు. మీడియా మిత్రులకు, దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేకంగా ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేశమంతా దేశభక్తితో కూడిన వాతావరణంలో పండుగ జరుపుకుంటుంది. ఇది కొత్త కాదు. కాకపోయినా ప్రతి సంవత్సరం జరుపుకునే విషయంలో మరింత ఒక ముందడుగు వేసేట్టుగా ప్రభుత్వం కార్యక్రమాలు, నినాదం ఘర్ ఘర్ కా తిరంగా చాలా మంచిది, కాదనేది కదా. కానీ ఘర్ ఘర్ కా తిరంగా అనే నినాదం ఇవాళ కొత్తగా ఏదో వచ్చినట్టుగా ఈ ఏమంటారు, ఇది భావజాలం, ఈ ప్రకటన, ఆర్భాటం, పదాలు చాలా బాగా కనిపిస్తాయి, నేను కాదన్నాను. కానీ ఇది ఈ దేశ ప్రజల మనసుల్లో, రక్తంలో ఉన్నది అనేది ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరమా? చెప్పారు, చాలా సంతోషం. కానీ ఆ భావన ఈ దేశ ప్రజల్లో ఉండే 100 సంవత్సరాల పైచిలుకు పరాయి పాలన నుంచి విముక్తి పొందడానికి, ఈ దేశాన్ని విడిపించడానికి, ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకోవడానికి చేసిన ప్రక్రియ ఈ దేశ ప్రజల్లో ఉన్న భావనా శక్తి, ఆ భావం, ఆ త్యాగ ఫలితం. ఎన్ని క్విట్ ఇండియా మూమెంట్, నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సరే ఇవన్నీ పేర్లు తర్వాత చెప్తాం. కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మోడీ గారు మాట్లాడిన తర్వాత మాటల్లో ఈ నినాదంతో ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా ప్రజల ముందుకెళ్ళే అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. ఇది రాజకీయ కోణంలో కాదు, వాస్తవానికి నేను మాట్లాడుతున్నాను. ఏమయ్యా, సావర్కర్ గురించి ప్రస్తావించారు. నెహ్రూ గారి త్యాగ ఫలితం 9 సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో జైలుకెళ్ళిన విషయం
ఆ కుటుంబంలోని ప్రధానమంత్రులుగా పనిచేసిన ఇద్దరు బలిదానాలు అయితే స్వాతంత్రానికి దేశభక్తికి సంబంధం లేదని మీరు అంటారా? లేదని మీరు అంటారా? అందుకే ఇవాళ ఒక్కటే ఇవాళ చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు మోడీ గారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రి పదవి స్వీకరించకముందు ఏనాడైనా ఎప్పుడైనా తిరంగా జెండా పట్టుకొని తిరిగారా? మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళని కానీ మీరు ఎవరినైతే నమ్ముకొని అది ఈ నేపథ్యంలో ఇవాళ చాలామంది జెండాలు పట్టుకున్నారు కాదనక్క. ఇది ఓ నినాదంతో ప్రజలను ప్రోత్సహించడం. కానీ అసలు విషయం ఏంటి? మీరంతా ఇక పట్టుకోని వాళ్ళంతా దేశభక్తులు కాదన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇది ఈ దేశ ప్రజల మనసుల్లో ఉన్న అంతర్గతంగా ఉన్నటువంటి భావన అనేది భారతీయులను కించపరచకుండా ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశభక్తి, దేశం అంటే ఈ దేశం కోసం త్యాగం చేసేటువంటి దశలో ఈ భారతీయులంతా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అదే కాకుండా ఈయన మోడీ గారు చాలా చెప్పాడు. వాటిని చెప్పే కంటే ముందు అసలు నీవు ప్రధానమంత్రిగా ఎంపిక కాబట్టిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ప్రకటించిన పథకాలు కానీ మీరు ఎన్నికల ముందు చెప్పిన అంశాల మీద కానీ ఏమైనా ఈ సందర్భంగా ప్రస్తావించారా? ప్రస్తావించలేదు. దానికి వస్తాను. మేడ్ ఇన్ ఇండియా గురించి మాట్లాడతాడు. ఏంటిది మేడ్ ఇన్ ఇండియా? అవునా? మేడ్ ఇన్ ఇండియా అయితే రాఫెల్ డీల్లో బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో 118 రాఫెల్స్ తయారు చేద్దామని చెప్పే దాంట్లో మీరు ఆ క్యాన్సిల్ ఎందుకు చేశారు? నేను ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాను. మేడ్ ఇన్ ఇండియా అనే పెద్ద మనిషివి ఈ సంగతి ఎందుకు? అదేవిధంగా క్యాన్సలేషన్ ఆఫ్ రష్యా డీల్ తోటి మన దేశంలో ఆయుధాలు తయారు చేయడానికి, అమ్యునిషన్ తయారు చేయడానికి మీరు ఈ మధ్యనే క్యాన్సిల్ చేశారు కదా. దేనికోసం? మేడ్ ఇన్ ఇండియా వద్దా? అదేవిధంగా ఈ దేశంలో హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆ తర్వాత భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు ప్రపంచంలో ఆయుధాలు తయారు చేస్తున్న 100 దేశాల్లో 3 ఉన్నాయి కదా. ఒకటి 46వ స్థానం, ఇంకోటి 50, ఇంకోటి ఏదో 65వ స్థానం. ఇది వాస్తవం కాదా? మేడ్ ఇన్ ఇండియా అని ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే ఏదో తయారు చేసి ఆ తూటాలు పేల్చినట్టు. ఇవాళ తూటాలు పేల్స్తే పేల్చినావు, కానీ మేడ్ ఇన్ ఇండియాకు అడ్డంకిగా మారిన నీవు నినాదంతో మాత్రమే ప్రజల ముందుకు వస్తున్నావు అనే సంగతి నేను తెలియజేస్తాను. అదేవిధంగా డిజిటల్ ఇండియా అంటున్నాడు. ఓహో, డిజిటల్ ఇండియా, చాలా సంతోషం. ఎక్కడిది డిజిటల్ ఇండియా? 2011లో యూపీఏ ప్రభుత్వంలో ఇది మన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ మొత్తం దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరింపజేయాలనే ఇది పథకంతో అప్పటికప్పుడే 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. దాంట్లో ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు గుజరాత్లో ఇదేమైనా చేశారా? మీరు మీ స్వంత రాష్ట్రంలో చేయలేదు, మేం చేశాం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గిరిజన ప్రాంతాలలో పైలట్ ప్లాంట్ తయారు చేసి అక్కడ పూర్తి చేశాం. దాని తర్వాతనే ఇవాళ ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్నది. ఆ ఎక్స్పాన్షన్ మీరు క్రెడిట్ తీసుకుంటున్నారు, తీసుకోండి. కానీ అసలు దీనికి పునాది వేసింది ఎవరయ్యా? కంప్యూటర్, రాజీవ్ గాంధీ గారు, ఇంటర్నెట్, ఇండియన్ టాలెంట్. దీనికి కారణం ఈరోజు ప్రపంచంలో సిలికాన్ వ్యాలీలో మనం 11% మంది భారతీయులు ఉన్నామంటే ఇది మోడీ గారు వచ్చిన తర్వాతనా? ఏం మాట్లాడతాడా? ఓకే, మాట్లాడండి, పర్వాలేదు. అదేవిధంగా ఇక చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏది ముఖ్యంగా డిజిటల్ ఇండియాను ఈ పదం చెప్పాడు కదా. ఆయన చెప్పింది ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు కదా. ఏది 15 లక్షల రూపాయలు ఇస్తామనే దాని మీద ఇది చేశామని చెప్పాడా? చెప్పలేదు. అదేవిధంగా 2 కోట్ల జాబులు ఇస్తామన్నది ఏమన్నా చెప్పాడా? దాని గురించి ఏదన్నా ప్రస్తావన ఉందా ఇంత చేశామని? అదేవిధంగా ఇదేంటిది జిఎస్టీ గురించి 28% వసూలు చేస్తున్న నీవు 14% ఇస్తేనే ఒప్పుకుంటామని చెప్పిన నీవు ఇవాళ ఎన్ని సవరణలు చేశావు? ఎంతమంది ఈ భారతీయులను నడివిరుస్తున్నావో నీకు అర్థం కావట్లేదా? అదేవిధంగా
ఫార్మర్స్ ఇష్యూస్ మీద తిరకాసు వెనకపోయినావు కదా. ఆర్థిక అభివృద్ధికి చర్చకు వస్తాడా? రాడు కదా. ఆర్థికాభివృద్ధికి చర్చకు రాలేని వాళ్ళు, ఆర్థికాభివృద్ధి మీద మాట్లాడలేని వాళ్ళు, ఆర్థికాభివృద్ధి గురించి దేశం గురించి ఇటువంటి అవసరమైన సమయాల్లో మాట్లాడలేని వాళ్ళు, ఇచ్చిన హామీలు అమలు చేయని వాళ్ళు, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. ఇక కరప్షన్ గురించి మాట్లాడతాడే మహానుభావుడు. ఓహో చాలా, ఎందుకంటే 15th ఆగస్టు ఎర్రకోట ప్రసంగం దేశమంతా చూస్తున్నది, ప్రజలంతా చూస్తున్నారు. కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు చాలా చాలా చాలా. అదేవిధంగా ఇక్కడ రాఫెల్ డీల్లో జరిగిన కరప్షన్ గురించి ఏమన్నా మాట్లాడవు కదా. ఏమన్నా అంటే నేషనల్ సెక్యూరిటీ అది పదం. అన్ని 128 తీసుకునే దాంట్లో తగ్గించి 32 తీసుకొచ్చేటువంటి పని, ఒకదానికి 600 700 ఉన్నది 1600 కోట్లకు తీసుకొచ్చింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకుండా మూసేసింది. ఇవన్నీ తెలీదా? అదేవిధంగా గుజరాత్ పెట్రోకెమికల్ గురించి మాట్లాడతావా? చర్చకు వస్తారా? అదేవిధంగా బీజేపీ అంతెందుకు మామూలులకు అర్థమయ్యేటట్టు ఒక్కటే మాట చెప్తా. ఏమయ్యా, అధికారంలోకి వచ్చిన 7 ఏళ్ళలోనే కదా ఈడ ఢిల్లీలో ఫస్ట్ క్లాస్ ఆఫీస్ బిల్డింగ్. అది చాలా చిన్న విషయం, అది మాట్లాడదు. కానీ సామాన్య జనానికి అర్థం అవడానికి ఇన్ని సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ జాతీయ పార్టీ ఏం చేసిందో కళ్ళకు కనపడతలేదా? ఇవాళ మీ పార్టీ ఎన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నామా? ఎక్కడి నుంచి వచ్చింది? చర్చకు వస్తారా? అది కూడా ఇంకోటి, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 6, 7 అనేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను తీసుకున్నావు కదా. ఎట్లొచ్చారు? నీ గడ్డం చూసి వచ్చారా? నీ గడ్డం చూసి వచ్చినారంటే నాకు చాలా ఆశ్చర్యం. ఇక నేను ఇంకా మాట్లాడాలి, బాగుండదు. ప్రధానమంత్రి రాజకీయంగా విభేదిస్తాం, కానీ పరిహాసం చేసే బాధ్యత నాలాంటి వ్యక్తిది కాదు. కానీ గుండె రగులుతున్నది, బాధతో మాట్లాడుతున్నాం. దేశం గురించి, ప్రజల గురించి, అవసరాల గురించి, ప్రాంతాల గురించి, అభివృద్ధి గురించి చర్చకు వచ్చి చేసేటువంటిది అయితేనే రాజకీయాల్లో ఉండాలి. కేవలం మన ఈగోని సాటిస్ఫై చేస్తుంది కాదు. అదేవిధంగా ఇవాళ చాలా చాలా విషయాలు వచ్చాయి. ఇంకోటి నల్లదనం 1400 కోట్లు స్విస్ నుంచి తెస్తా అన్నాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యే రోజు స్విస్ బ్యాంకుల్లో 14,000 కోట్లు ఉంటే ఇవాళ సమాధానం చెప్తావా మోడీ గారు? 31,000 కోట్లకు చేరింది వాస్తవం కాదా? ఇది ప్రభుత్వ గణాంకాలే కదా? ఏం మాట్లాడతాడు? అందుకోసం ఈయన ప్రసంగం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టడం, లేకపోతే ఇంకెక్కడికో అటెన్షన్ డైవర్ట్ చేయడం, ప్రచారం చేసుకోవడం, ఇది శాశ్వతం కాదా? శాశ్వతం ఎప్పుడు కాదు. చరిత్రలో చూస్తున్నాం, ధర్మరాజు ఉన్నాడు, దుశ్శాసనుడు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు, రావణాసురుడు. కాదంటామా? రావణాసురుడు అత్యంత గొప్ప శవ్యభక్తుడు కాదన్నామా? కానీ ఎవరి చరిత్ర వాడితే? కానీ మన చరిత్ర ఈ దేశం కోసం, ప్రజల కోసం, ప్రాంతాల కోసం, అభివృద్ధి కోసం, సమానత్వం కోసం, శాంతియుతంగా సహనంతో చేసే పరిపాలన అందించలేని పరిస్థితుల్లో ప్రచార ఆర్భాటాలతో కొనసాగిస్తున్నారనే విషయాన్ని నేను ముందుంచుతున్నాను. ఇది ఈనాటి మోడీ గారి ప్రసంగం. ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తాడనుకున్నాను. ఇంకేదో చెప్తున్నాడు, 25 సంవత్సరాల్లో జనానికి అంటే యూత్కు ఇట్లా ఉండాలి. చాలా సంతోషం, కాదంటామా? వద్దంటారా? నువ్వు చెప్పింది ఏమన్నా చేస్తున్నావా? దానికి అనుగుణంగా అడుగులేస్తున్నావా? ఈ దేశ ప్రజలు చైతన్యవంతులు. ఈ చైతన్యంతో ఈ దేశం ఈ స్థాయికి వచ్చింది. ఈ స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు ముఖ్యమనే సంగతి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమయ్యా మీరు వచ్చి ఏం చేశారు? డప్పు కొట్టారు కరోనా. మీరు వచ్చి ఏం చెప్పారయ్యా? ప్రజలకు అర్థమయ్యేటి దీపాలు వెలిగిమన్నావు. మీరు వచ్చి చప్పట్లు కొట్టమన్నావు. చప్పట్లు కొడితే, దీపాలు వెలిగిస్తే, కంచాలు గంటలు మోగిస్తే కరోనా పోతుందనే దౌర్భాగ్యపు ప్రచారం చేసింది మీరు కాదా? ఇదేనా ఒక ప్రధానమంత్రిగా 140 కోట్ల మందికి చెప్పేది? ప్రజలను ఐకమత్యంగా ఒక దారికి తీసుకురావడానికి ఇచ్చే నినాదాలు వేరు. శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా నిర్ణయాలు తీసుకునే అంశాల మీద ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా
మన ఈ మొదట వ్యాక్సినేషన్లు ఏది కరోనా వ్యాక్సిన్లు మనం తయారు చేస్తే ఇతర దేశాలకు మొదలు ఎగుమతి చేసి ఈ దేశంలో ఆలస్యం చేసి గంటలు కొట్టి చప్పట్లు కొట్టి దీపాలు వెలిగించి పోతుంది అన్న మహానుభావుడు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. వీటికి సమాధానం కావాలి. స్వాతంత్రం మన జన్మహక్కుని పోరాటం చేసి ఇది ఈ జన్మ కాదు, ఏ జన్మలోనైనా భారతీయులందరికీ ఒక హక్కు, స్వాతంత్రం, సహనం, శాంతి, అభివృద్ధి. అందుకే ఇవాళ ఇంత రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించిన మా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అధిగమించి ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకొచ్చిన ఫ్రెంచ్ కంట్రీని అధిగమించి మా మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న జర్మనీని అధిగమించి అమెరికా చైనాల మధ్యన వాళ్ళతో పాటుగా ఈ దేశం ఉంది అంటే ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు గంటలు కొడితే చప్పట్లు కొడితే దీపాలు వెలుగబెడితే రాలేదయ్యా. ఇది మా పట్టుదల, మా విశ్వాసం, ప్రజల పట్ల ఉన్నది కాంగ్రెస్ అంకితభావం. సరే, తప్పులు జరుగుతాయి, తప్పులు ఎక్కడైనా ఉంటాయి. తప్పులను సరిదిద్దుకొని ముందుకు తీసుకుపోయి ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, చర్చకు రమ్మంటున్నాం. ప్రజలు చూస్తున్నాం. ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.